సో మీరు హీరోగా చేస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ మీ కథనే మీరు హీరోగా ఎందుకని తీసుకోవాలనుకున్నారు? వేరే వాళ్ళని ఎందుకని పెట్టి యాక్టర్ తీయకూడదు? అవ్వాలని వచ్చాను కదా, ఇంకా అవును. అది అలా నా కథ రాసుకుని నా కోసమే కదా, నా డబ్బులు పెడుతున్నాను అండ్ నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. వచ్చాను, చేశాను, కష్టపడ్డాను. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు వదిలాను, ట్రైలర్ వదిలాను. ప్రతి ఒక్కరు 1000, 600, 700 కమెంట్స్ వస్తున్నాయి ప్రతి సాంగ్కి. ఉదాహరణ ఎందుకని ఏ ఒక్క బ్యానర్ కూడా తీసుకోలేదా? ఇది మొత్తం కూడా మీ పర్సనల్ ఛానల్లోనే ఎందుకని దాన్ని రిలీజ్ చేస్తున్నారు? ప్రతి బ్యానర్ తీసుకున్నా, కింగ్ మేకర్ పిక్చర్స్ అని నా బ్యానర్ మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో తీసుకున్నాను. నా ఛానల్లో వదిలేను, అక్కడ నా ఆడియన్స్ ఉన్నారు. సో వస్తారు, చూస్తారు. నా ఆడియన్స్ వాళ్ళు, నేను సంపాదించుకున్న ఆడియన్స్ వాళ్ళే నా ఆస్తి. అందుకని వాళ్ళను అక్కడే పెట్టాను, వాళ్ళే చూస్తున్నారు. అప్రిషియేషన్ బాగా వస్తుంది. అండ్ అదే హిట్. పోస్టర్లు చూస్తున్నారా, పోస్టర్లు చాలా బాగున్నాయి అండ్ పాటలు చాలా బాగున్నాయి. ఇంకా అవి రెండు నా డెసిషన్సే, నేను చేసినట్టే, వర్క్ చేసినట్టే. సో అప్రిషియేట్ బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందని ఆగస్ట్ 2 వెయిట్ చేస్తున్నాం మేడం. ఓకే. సో ఇందులోని మొత్తం అందరికీ కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఎందుకని రికగ్నైజ్ ఫేసెస్ని తీసుకోలేదు? ఆ రికగ్నేషన్ ఫేస్ అంటే వాళ్ళు ఒక పెద్దవాళ్ళని తీసుకుని వాళ్ళతో పాటు 4 వస్తారు మేడం. ఒక మేకప్, ఒక ఆర్టిస్ట్, ఒక అసిస్టెంట్, ఇట్లా ఒక 6 మంది వస్తారు. ఒక 4 తీసుకుంటే 4, 16 మంది, 16 మంది వస్తారు. వాళ్ళని పక్క పోయి మన వాళ్ళకే 11, 12 అయితే సెట్లో. అండ్ నేను కొత్తవాడిని, నేను ఏమైనా గట్టిగా మాట్లాడలేను, అజమాయిషి చేయలేను వాళ్ళపైన. అండ్ వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎక్కువ, వాళ్ళకు క్యారీవన్స్ కావాలి. నాకు క్యాపబిలిటీ నాకు సూట్ అవ్వదు. అండ్ ప్రజెంట్ పెట్టిన కొత్త క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కృష్ణానగర్లో నేను వాళ్ళని డైలీ చూసే వాళ్ళని, కొంతమందిని వాళ్ళకు అవకాశం ఇద్దామనిపించింది. నా కథలో సూట్ అవుతారు. సో వై కాంట్ ఐ పికప్? అండ్ ఇక్కడ కథ మ్యాటర్స్, క్యారెక్టర్స్ మ్యాటర్స్ తప్ప పెద్దవాళ్ళు వీళ్ళని నా అభిప్రాయం కాదు. అండ్ అలా అనుకొని చేశాను. తోటి వాళ్ళకి అవకాశం ఇచ్చాను, 20 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను. 200 నుంచి 300 మంది జూనియర్ ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాను నా సినిమాలో. 2 కోట్లు పెట్టి చాలా సాలిడ్గా, పవర్ ప్యాక్డ్గా తీసా సినిమాని. ఓకే. 2 crores బడ్జెట్. ఓకే. అండ్ సార్ చాలా హ్యాపీగా, అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు అనుకున్న కళ నెరవేరింది. ఆ హ్యాపీనెస్తో మళ్ళీ మీరు ఇవాళ మీడియా ముందుకే వచ్చారు. అవును మేడం. ఆ హ్యాపీనెస్ ఎక్కడా కూడా లేదు మరి, ఎందుకని అది కాంట్రవర్సీగా పోతుంది? అంటే యాక్చువల్గా నాకు కరాటే లేని మేడం గొడవ అయింది మేడం. ఇంతకుముందు గొడవ అయినప్పుడు చిట్టిబాబు గారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో ఒక న్యూస్ ఛానల్లో కూర్చొని నన్ను తిట్టారు ఆన్లైన్లో. వాళ్ళు తిడితే ఏమైందంటే నేను ఇంకా వాళ్ళు 4-5 సార్లు తిట్టిన తర్వాత నేను తిట్టాను. తిట్టిన తర్వాత నేను పెద్దోన్ని, నేను ఆడవాళ్ళము, మమ్మల్ని మీరు తిట్టారు అని నన్ను ఆపోజిట్గా తిట్టి, నువ్వు సినిమా ఎలా చేస్తావో చూస్తామని ఛాలెంజ్ చేశారు. ఈ పొద్దునే సినిమా చేసేసా. మొన్న వచ్చి సినిమా చేశాడు కదా అని మొన్న వేరే ఛానల్లో కూర్చోంటే వేరే పెద్ద యాంకర్తో వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, నీ సినిమా నేను రిలీజ్ చేయను, నీది బూత్ సినిమా ట్రైలర్ ఆ రోజు రిలీజ్ కాలేదు, జస్ట్ ఒక పాట రిలీజ్ అయింది, లిరికల్ పాట, అది కూడా. అండ్ సినిమా రిలీజ్ కాలేదు. అవన్నీ చూడకుండానే సర్టిఫై చేస్తున్నారు, బ్యాడ్ ప్రొజెక్షన్ చేస్తున్నారు ఆ సినిమాని. ఇప్పుడు మీది బూత్ సినిమా అయితే దాన్ని వేరే వాళ్ళు ఉంటారు కదా, ఇది ఏ సర్టిఫికేట్ లేకపోతే ఏంటా అని చెప్పి. ఏ సర్టిఫికేట్ కూడా బూత్ కాదు. ఏ సర్టిఫికేట్ అనేది చాలా రకాల కారణాలకు ఏ సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు హీరో విలన్ని కొడితే బ్లడ్ కక్కుతాడు, దానికి కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ చిన్నపిల్లలను ఏదైనా కొంచెం చూపించినా ఏ సర్టిఫికేట్ ఇస్తారు. రొమాన్స్ కాదు, జస్ట్ వైలెన్స్ చూపించినా ఏ సర్టిఫికేట్ ఇస్తారు. దేశ భద్రతకు సంబంధించిన ఏ సర్టిఫికేట్ ఇస్తారు. యానిమల్స్ని హింసాత్మకంగా చేసిన ఇప్పుడు అఖండ కూడా ఏ సర్టిఫికేట్. కానీ సినిమా బ్లాక్ బాస్టర్, దైవాంత సంభూతం చాలా ఉంటాయి. బ్లాక్ బాస్టర్ సినిమా బాలకృష్ణ గారిది. దట్ డజంట్ మీన్ అది ఏ బూత్ సినిమా అని. సో అట్లా నాకు నా సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది వాళ్ళకి ఎట్లా తెలిసిందో నాకు తెలియలా. వై దట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ గోయింగ్ ఆన్ మీ అని నాకు నా మీద ఏమైనా బ్యాడ్ ప్రొజెక్షన్ వస్తుందా. సో ఐ వాంట్ టు ఓపెన్ టు ద పబ్లిక్ అండ్ ఐ వాంట్ టు టెల్ మై సెల్ఫ్. అంటే ఇంకా మీ మీద గ్రడ్జ్ ఉందంటారా? ఇంత గ్యాప్ వచ్చినా సరే ఇంకా శ్రీకాంత్ రెడ్డిని వదలలేదు. వీళ్ళు బచ్చాలు యాక్చువల్లీ, దీస్ 2 people ఆర్ వెరీ బచ్చా నా ముందు అయితే. హానెస్ట్ చెప్తున్నా, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే వాళ్ళు ఏం వర్క్ చేయకుండా హైదరాబాద్కి వచ్చి కష్టపడి ట్యాక్సీలు కడుతూ బాగా చదువుకొని తెలివితేటలతో నా జాబ్ చేస్తూ నాతో పాటు 10 మందిని తీసుకొస్తూ ఇండస్ట్రీలో అంతో ఇంతో నేను చిన్న ఫీడ్ ఇచ్చా నా సినిమా సంబంధించి. దాంతో అటువంటి నన్ను సపోర్ట్ చేయకుండా నన్ను ఏది చేయాలని నాకు అర్థం కావట్లే. ఎవరు ఏమొచ్చినా వెంట్రు కూడా ఏం చేయలేరు. హానెస్ట్ చెప్తున్నా, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే కష్టపడేవాడిది ఎప్పుడైనా జీవితం, సాధించుకునేవాడిది ఎప్పుడైనా జీవితం. ఇప్పుడు ఇండస్ట్రీ నాది అంటాడు పెద్ద ఆయన. వాళ్ళ జాగిర ఏమన్నా ఇండస్ట్రీ ఏమన్నా నాకు తెలియక అడుగుతా. ఇండస్ట్రీ అనేది ఓడిది, కష్టపడేవాడిది, మంచి సినిమా తీసేవాడిది, 10 రూపాయలు డబ్బులు పెట్టేవాడిది, తర్వాత 10 మంది పని చూపించేవాడిది, హిట్ సినిమా తీసేవాడిది, ఫీడ్ ఇచ్చేవాడిది ఇండస్ట్రీ, సక్సెస్ ఉండేవాడిది ఇండస్ట్రీ, కష్టపడేవాడిది ఇండస్ట్రీ. నాది నువ్వు ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీకి నన్ను కలుపుతా. నాకు అతనికి గొడవ, నాకు అసలు అతనితో గొడవ కూడా లేదు. అతను ఇన్వాల్వ్ అయ్యి నో నాట్ ఎట్ ఆల్. ఆయన పెద్ద మనిషి. యాక్చువల్లీ వెళ్ళి ఎడన్నా తీర్థయాత్రలో కూర్చోవాలి ఎందుకు ఆయనకి? కేదార్నాథో ఎక్కడ కూర్చోవాలి ఎందుకు? ఇక్కడ ఎలా ఎన్ని యువకులతో నేను ఒక 100 మంది టీం వేసుకొని వస్తున్నా కష్టపడి రోడ్డమ్మడి పదర జయ హో అని. నన్ను గెలకాల్సిన అవసరం లేదు. నన్ను స్టాప్ చేయాలి, బారిగేట్లు వేయాలంటే ఎట్లా? సో నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. బికాజ్ ఇప్పుడు కొంతమంది మీడియా ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇచ్చా, వాళ్ళకి ఫోన్ చేసి నా మీద బ్యాడ్ థంబ్నెయిల్స్ పెట్టించి బ్యాడ్ ప్రొజెక్షన్ చేద్దాం పెద్దవాళ్ళ దగ్గర అనే సెన్సిబిలిటీ చేస్తారు. వాట్ డస్ ఇట్ మీన్? ఏం కావాలి అతనికి? పెద్దవాడు
ఏదో రామానాయన అంటూ ఉండాలి ఈ కాలంలో. కానీ ఒకటి ఇక్కడ అర్థం కాదు, ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు, ఆయన టార్గెట్ చేయాలంటే అంతమందిని చేయొచ్చు. జస్ట్ మీరు ఇంకా అప్కమింగ్, మీరు నేను easy కదా. యూట్యూబర్ అంటే జస్ట్ అని కాదు, యూట్యూబర్ దట్టు అప్కమింగ్ హీరో, మీరు డెబ్యూ చేస్తున్నారు. మీకు ఇంకొకటి అడిగితేనేమో ఆయనకి మీకు పరిచయం కూడా లేదన్నారు. మరి ఎందుకని అంత అక్కస్ ఈమె చేపిస్తుందేమో, ఈమె చేపిస్తుందా? వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఆ రోజు. నేను ఆమెను, నువ్వు సినిమాలు చేసావు కదా మేడం, ఇట్లా అట్లా మీరు చేశారు సినిమాలు, ఇట్లా భూత చిన్న చిన్నవి కృష్ణ సినిమా వాటిల్లో అట్లా మాకు అప్పుడు ఒక వైరాలిటీ వచ్చింది లిటిల్. నేను అది కూడా నాకు అసలు వాళ్ళు నా లైఫ్లో చాలా చిన్న వాళ్ళు, ఐ డోంట్ అసలు చాలా కేర్ చేయను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపెండ్ ఈస్ దే ఆర్ ప్రొజెక్టింగ్ బ్యాడ్. వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటూ ఏది జరిగినా మీడియాలో కూర్చుంటూ వాళ్ళు ఏదో పెద్దలైనట్టు ప్రతి దాని గురించి మాట్లాడుతుంటారు. వీళ్ళు కూడా వాళ్ళు ఫ్రీ యాక్సెస్ అని మీడియా వాళ్ళు పోయి కెమెరా మైకులు వాళ్ళ ముందు పెడతారు. వాళ్ళు మాట్లాడేది వీళ్ళు వినేది జనాలు నిజం అనుకుని ఇది జరుగుతుంది. సార్ నన్ను నేను బ్యాడ్ ప్రొజెక్షన్ చేసుకోదలుచుకోలేదు. ఒక మంచి సినిమా తీశాను, కష్టపడ్డాను అందరిలాగా. చాలా హెల్పింగ్ వీడియోస్ చేశాను నేను, 2-3 లక్షల రూపాయలు హెల్పింగ్ వీడియోస్ చేశాను. కొన్ని పోస్ట్ చేశా, కొన్ని పోస్ట్ చేయలేదు. నాతో పాటు కొంతమందికి జాబ్ ఇచ్చా, నా ఎడిటర్లకు అయితే, కెమెరామ్యాన్లు అయితేనేమి. నా సినిమాలో ఇప్పటికీ 2 కోట్ల రూపాయలు సంపాదించింది మొత్తం సినిమాకే పెట్టేచ్చా. కృష్ణానగర్లో పనిచేశా, అంటే టెక్నీషియన్లకే పనిచేశా. ఇప్పుడు ఇదంతా నేను చేస్తున్నా కదా. నేను ఇప్పుడు ఈ డబ్బుతో నాకు ఒక రేంజ్ రోవర్ కార్, ఒక ఫ్లాట్ వచ్చేది. కానీ నేను పెట్టుకున్నానా, కొనుక్కున్నానా, కష్టపడుతున్నా, ఎదగాలి అనే తపన ఉంది. యువకుణ్ణి నాకు సపోర్ట్ చేయకుండా ఇట్లా మాట్లాడితే నేను ఓపెన్ అప్ అయ్యి మాట్లాడకుండా ఎలా ఉంటాను మేడం? అట్లా అది జరిగింది. ఓకే సార్, ఇంకొకటి మీకు 2 crores బడ్జెట్ పెట్టే అంతా ఉంది. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మేము 0 నుంచి వచ్చాను, కష్టపడ్డాను, యూట్యూబ్ చేశాను. ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు. యూట్యూబ్, ఫేస్బుక్ కష్టపడి వీడియోలు చేశాను 2 years. కొంచెం సంపాదించాను, 1.5 దాకా సంపాదించాను. అది చాలా తక్కువ 4 ఏళ్లలో. ఈ నడుమ మామూలుగా జనరల్ నెలకే 34 లక్షలు వస్తాయి, బాగా వ్యూస్ వస్తాయి. నాకు 4 ఏళ్లలో వచ్చింది చాలా తక్కువ. కానీ వచ్చిన ప్రతి రూపాయిని కూడబెట్టి ఎదగాలి స్టెప్ బై స్టెప్ అని. డైరెక్ట్ హీరో డైరెక్ట్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశం లేకపోతే నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళాను. ప్రతి ఆడిషన్కి వెళ్ళి అవమానించారు. చాలా రకాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, నాకు ఒక్కడికే కాదు. కష్టపడి నా అంతటా ఇప్పుడు అన్నము పెట్టరు అడుక్కు తిన్నీరు అన్నట్టు ఉంది పంచాయతీ. నాకు నేను చేస్తే ఒప్పుకోవాలా, వాళ్ళ అవకాశాలు ఇవ్వాలా. నేను అంతా ఇంత ఏదో చేసా. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి నేను ఏదో చేస్తున్నా, కనీసం కష్టపడుతున్నా, ఇంకో 10 సినిమాలు చేస్తా ఫ్యూచర్లో. వీళ్ళు ఏం చేశారని క్రెడిబిలిటీ ఉందని వీళ్ళు నన్ను అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ August 2 లారీ చాప్టర్ 1 ఉంది, అదే సమాధానం వీళ్ళకి అందరికీ. ఓకే, సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అసలు ఈ మూవీతోనే సమాధానం ఇస్తున్నాను, చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పి. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ మేడం, పక్కా. స్టోరీ మీద మీకున్న యొక్క ధైర్యం అనుకోవచ్చా? ధైర్యం అంటే కథ బాగుంది మేడం, మంచిగా ఉంది, అన్ని రకాల ఆడియన్స్ని అలరిస్తుంది. అండ్ ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా, ఎనర్జెటిక్గా ఉంది మూవీ. చాలా సాలిడ్గా ఉంది బొమ్మ. ఓకే, అండ్ నిన్న మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా అసలు ఇవంతా కూడా ఇంకా చూడలేక ఇంకా మీరు బర్స్ట్ అయిపోయారా? అసలు ఎందుకు ప్రతి ఛానల్కి వెళ్ళి ఇట్లా వీళ్ళు ఇలా చేస్తున్నారు, డిబేట్స్లో వీళ్ళు ఇలా చేస్తున్నారు, నా మీద ఎందుకు ఇంత గ్రజ్జ అని చెప్పి మీరే ఒకసారిగా బర్స్ట్ అయిపోయినట్టున్నారు. నేను నా ఆడియన్స్ కామెంట్స్ పెడుతుంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కామెంట్స్ పెడుతుంటే వేరే ఛానల్స్లో నేను నా డీటెయిలింగ్ ఇద్దామని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. చిన్నగా 2 వీడియోస్ పెట్టాను. అట్లా చాలా ఏమంటారు, చాలా కోపంతో చేసినట్టే అనిపించింది అవి. కోపం అంటే అదే మేడం, నా బాధ ఇది. అబ్బా నా ఆడియన్స్ గమనించండి ఏం జరుగుతుందో. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఎవరు లేరు మేడం. ఉదాహరణ, ఆడియన్స్ తప్ప ఎవరు ఉన్నారు నాకు ఇండస్ట్రీలో? పెద్ద ప్రొడ్యూసర్ లేరు. డబ్బన్న ఉండాలి, లేదా ప్రొడ్యూసర్ అని ఉండాలి, మనుషులు సపోర్ట్ అని ఉండాలి. ఎవరు లేరు. ఒక్కరిని వచ్చాను, కష్టపడ్డాను, నాతో పాటు ఒక 20 మంది తీసుకొచ్చాను నన్ను. ఇప్పుడు వాళ్ళందరినీ నేను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వేరే అవకాశాలు రావు, రకరకాల థింగ్స్ ఉంటాయి. సో నేనే ప్రొజెక్ట్ చేస్తాం, మాట్లాడుతున్నా. వాళ్ళు చాలా చిన్న విషయం, దాన్ని వదిలేయండి. సినిమా చాలా బాగుంది. సినిమా గురించి ఏంటంటే చాలా సాలిడ్గా తీసాం, బ్లాక్ బాస్టర్ బొమ్మ. వాళ్ళ ముఖాలు వాళ్ళకేం తెలుసు. యూట్యూబ్ ఛానల్లో నా పాటలు, ట్రైలర్ చాలా ఉన్నాయి, అవి వినండి. దాన్ని విని వాళ్ళు చేసింది పెద్ద సినిమాలలో బూత్ లేదు, నా దాంట్లో బూత్ ఉందని సినిమా చూడకుండానే జడ్జ్ చేసి నన్ను తక్కువ చేసి మాట్లాడారు. దాని గురించి వచ్చి మాట్లాడుతారు. బూత్ అంటే దేనికంటారు? సీన్సా లేకపోతే డైలాగ్లో? ఆ పాటలో డబుల్ మీనింగ్ డైలాగ్ 1-2 ఉన్నాయి. అవి 1980 నుంచి పాటల మీద లేవంటారా? మరి చాలా పాటల్లో ఉన్నాయి, పెద్ద సినిమాలలో ఉన్నాయి. మొన్న నెట్ఫ్లిక్స్లో సిరీస్ వచ్చింది, 2 పెద్ద యాక్టర్లు చేశారు తెలుగు వాళ్ళు. ఎన్ని బూతులు ఉన్నాయి దాంట్లో? తెలుగు వాళ్ళే, ఓకే, పెద్దవాళ్ళు. వాళ్ళని అడగరు. ఈయన ఈ చిట్టిబాబు పెద్ద మనిషి, ఎంట్రుకలు ఉంటాయి పెద్ద మనిషి, మన సినిమాలు జారిమిట్ అయ్యో ఒక సాంగ్ చేశాడు. ఒక సాంగ్ ఆ సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ పెద్ద మనుషులతో కాంటాక్ట్ కూడా ఉంది, అడగచ్చుగా. ఈ సినిమాలో బూత్ ఉంది, ఈ పాటలో బూత్ ఉంది అని సన్నీ లియోని తీసుకొచ్చి వేశారు డ్యాన్స్ ఆ పాటకి. నా పాటలో బూత్ ఉందంట. నా సినిమాని చూడకుండానే జడ్జ్ చేసి నన్ను బ్యాడ్ ప్రొజెక్షన్ చేయాలంటే అందుకు నేను వస్తున్నా. For more videos like this, subscribe Big TV channel.